subscribe to our Telugu TV online channel and also press the bell icons. గ్రాములు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల మధ్యలో ఫ్యాట్ తీసుకోవాలి. అంటే 80-90 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, ఓ 10 ఎక్కువైతే ఇబ్బంది ఉండదు, తక్కువైనా ఇబ్బంది ఉండదు, సుమారుగా తీసుకోవాలి. ఫ్యాట్ అంటే ఏంటి? ఇప్పుడు కోడిగుడ్లో ఫ్యాట్ ఉంటుంది, ఎల్లో అంటే ఫ్యాట్. అది ఫ్యాట్ అంటే అది ఫ్యాటే, కానీ అది ఫుడ్ ఫ్యాట్. నేను చెప్తున్న 70 నుంచి 100 గ్రాముల లెక్కలోకి రాదు. అలానే నాటుకోడి వండితే ఆ పైన స్కిన్ నుంచి ఆయిల్ వస్తుంది, పువ్వు బాగా, అది ఫ్యాట్ అంటే అది కూడా ఫుడ్ ఫ్యాట్. కానీ నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ కోటాలోకి రాదు. మరేంటి నా కోటాలో నేను చెప్పేదాని ఫ్యాట్ అంటే, నేను మీకు మొదట వంట చేసుకోవడానికి 7 ఆయిల్స్ చెప్పాను, గుర్తుందా? 7 ఆయిల్స్ వంట చేసుకున్నా చెప్పాను. ఆ 7లో 7వది చీజ్ మినహా మొదటి ఆరిటిని మన డెఫినేషన్లో 70 నుంచి 100 గ్రాముల మధ్య ఫ్యాట్ అంటాం. అంటే మళ్ళీ మీ పునశ్చరణ కోసం చెప్తున్నాను. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, అది చిలికితే వచ్చిన వెన్నపూస, విజయ అమ్మలలో బటర్ ప్యాకెట్. 7వది లేదు, చీజ్ లేదు. చీజ్తో వంట చేసుకోవచ్చు, కానీ ఫ్యాట్ కోటా కిందకి రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ 6ని ఫ్యాట్ అంటాం. ఇది సుమారు 80-90 గ్రాములు తీసుకోవాలి. ఇన్నాళ్ళు మనం వీళ్ళ మాటలు నమ్మి ఫ్యాట్కు దూరం అయిపోయాం. 5 గ్రాములు తింటే గొప్ప, 5-6 గ్రాములు తింటే గొప్ప. ఇప్పుడు 80 గ్రాములు, 90 గ్రాములు, 100 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి. ఎలా? మనం అనుకుంటాం కూరలో వేసేస్తాం అనుకుంటాం వెళ్తుందని. నో, అలా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే, ఇప్పుడు మనం తినేదేంటి? కోడిగుడ్డ, చికెన్ లాంటివి ఉంటాయి అనుకోండి. చికెన్ ఉంది, ఇంత నెయ్యి వేస్తాం, ముక్కలు అందులో వేసి రోస్ట్ చేస్తాం, అంతా వేసినాక ముక్కల పైకి వెళ్తాం. దాన్ని ఏమైనా పీలుస్తుంది? చికెన్ ముక్క ఏమైనా నెయ్యిని పీలుస్తుందా? చెప్పండి, పీల్చదు. ఊరే కాల్స్తుందంటే దాంట్లో. అలానే కోడిగుడ్డు ఉంది, రోస్ట్ చేస్తాం, అదేమైనా ఆయిల్ పీలుస్తుందా? అంటే ఒక గారె ఆయిల్ పీల్చినట్టు, ఒక పుల్క ఆయిల్ పీల్చినట్టు, అదే ఒక పూరి ఆయిల్ పీల్చినట్టు ఇవి పీలుస్తాయండి? పీల్చవు. అంటే మీరు ఫుడ్లో వేసిన దాని నుంచి వెళ్ళదు, ఫుడ్లో వేసిన దాని నుంచి ఫ్యాట్ వెళ్ళదు. మీరు తపస్సు చేస్తే ఎఫెక్టివ్గా ఒకసారి తిన్న దాంట్లో నుంచి 5 గ్రాములు వెళ్తుంది, లేదా ఒక 7-8 గ్రాములు వెళ్తుంది. ఈ ప్రోగ్రాంలో మీరు మ్యాక్సిమం 2 సార్లు మాత్రమే తింటారు. అంటే రోజు మొత్తం మీద 10 నుంచి 15 గ్రాములు మినహా ఫ్యాట్ ఎఫెక్టివ్గా లోపలికి వెళ్ళదు. మరి నేను 80-90 గ్రాములు వెళ్ళాలని చెప్తాను, అంటే 70 నుంచి 100. మిగిలింది ఎలా అంటే, మిగిలింది కంపల్సరీగా నేరుగా తీసుకోవాలి. నేరుగా అంటే డైరెక్ట్ తాగటం కాదు, ఫుడ్ ద్వారా కాకుండా. ఫుడ్ ద్వారా కాకుండా నేరుగా అంటే కొంతమంది కొబ్బరి నూనె డైరెక్ట్ తీసుకుంటారు. నో, అలా చేయొద్దు. కొబ్బరి నూనె డైరెక్ట్ తీసుకుంటే మోషన్స్ అవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం దాన్ని తాగలేదు, మిగిలినన్ని చేసాం. కొబ్బరి నూనె తాగలేదు కాబట్టి సడన్గా డైజెస్ట్ కాదు. కొబ్బరి నూనె తీసుకునే వాళ్ళు ఎవరు కూడా నేరుగా తీసుకోవద్దు. వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, ట్రిప్కి 10 గ్రాముల చొప్పున, ఒక్కొక్క ట్రిప్కి 10 గ్రాముల చొప్పున కొబ్బరి నూనె తీసుకుని, మీరు ఇందాక నేను మటన్ సూప్ చెప్పే కదా, వేడి సూప్లో కొబ్బరి నూనె వేసుకుని దాంతో తాగండి.
లేదా దీంతో కానీ కొబ్బరి నూనె తాగేది లేదా వెజిటబుల్ సూప్ కానీ తర్వాత చెప్తాను ఎట్లా పెట్టాలో, లేదా షుగర్ లేని గ్రీన్ టీతో కానీ కనీసం వేడి నీళ్ళతో కానీ 10 గ్రాముల చొప్పున రోజు మొత్తం 2 గంటలకు 3 గంటలకు ఒకటి చొప్పున అలా రోజంతా డిస్ట్రిబ్యూట్ చేయండి తప్ప ఒకేసారి నేరుగా ఎవరో కొబ్బరి నూనె తాగద్దు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, ఒకేసారి నేరుగా తాగద్దు. నేను ఏదో టీవీ ఛానల్ చూస్తుంటే ఎవరు తెలియకుండా అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఏదో నేనంట ఏదో పావుకులో తాగమన్నానంట, ఒకేసారి తాగమన్నానంట, అట్టయితే ఏంటది నేను చెప్పేది ఒకటి అది చెప్పేది ఒకటి. సో అలాంటివి మీరు పట్టించుకోమాకండి. మీరు సింపుల్గా 10 గ్రాములు దాటకుండా 7 సార్లు తీసుకోండి. ఒక 70-80 గ్రాములు ఎట్ అవుతుంది. 2 సార్లు మీసులో 15 గ్రాములు వెళ్తుంది అనుకోండి, అలా మీ కోట సరిపోతుంది. ఒక 80-85 గ్రాములు వెళ్తుంది, అలా మీకు సరిపోతుంది. అట్లానే ఇన్నాళ్ళు మీకు లెక్కలు వేయాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మీకు లెక్కల గురించి మాట్లాడుతాను. 70 నుంచి 100 గ్రాములు లెక్కలు మీకు తెలిసి తీరాలి. ఇప్పుడు మీ ఆడవాళ్ళు ఉన్నారు, వంటలు బాగా చేస్తారు, కానీ మీ కొలతల గురించి మీకు తెలియదు. నేను ఒక కప్పు కొబ్బరి నూనె చూపించి ఎంత బరువు ఉందంటే మీకు చెప్పలేదు. 2 స్పూన్ల నెయ్యి ఎంత బరువు ఉందంటే మీ వాళ్ళకి చెప్తాం, మీకు తెలియదు. కానీ ఇప్పుడు నేను లెక్కలు మాట్లాడుతున్నా, మీకు తెలిసి తీరాలి. కాబట్టి మీరు కొలత తెలవాలంటే మీరు ఓ పని చేయాలి. మీరు కొబ్బరి నూనె బాటిల్ తీసుకోండి, ఖాళీ గిన్నె తీసుకోండి. మీకు దగ్గరలో ఉండే పచారీ కొట్టుకు వెళ్ళండి, దగ్గరలో ఉండే పచారీ కొట్టుకు వెళ్ళండి. అక్కడ ఎలక్ట్రానిక్ కాటా మీద మీరు తెచ్చిన ఖాళీ గిన్నె పెట్టండి. ఖాళీ గిన్నె 20 గ్రాముల బరువు చూపించింది. ఇప్పుడు దాంట్లో మీరు తెచ్చుకున్న కొబ్బరి నూనె పోయండి. ఆ గిన్నెలో 100 గ్రాముల బరువు చూపించింది. అంటే ఎంత ఉందండి? దాంట్లో 80 గ్రాములు ఉంది. మీరు ఇప్పుడు అంటే 80 గ్రాములు మీరు ఇప్పుడు 80 గ్రాములు ఇంటికి తీసుకొచ్చి అదొక గ్లాసు నిండా వచ్చింది, చిన్న గ్లాసు నిండా. మీరు దాన్ని తీసి దాని బదులు ఇంకో గ్లాసులో అంతే ప్లేస్లో నెయ్యి పోసి ఇది 80 గ్రాములు నెయ్యి అంటే నో. 80 గ్రాములు నెయ్యి కావాలంటే మళ్ళా మీరు పచారీ కొట్టుకెళ్ళి ఖాళీ గిన్నె అక్కడ పెట్టి ఆ 20 గ్రాముల గిన్నెలో 80 గ్రాములు నెయ్యి వేయాలి. అది వేరు ఇది వేరు గుర్తుపెట్టుకోండి. దేని లెక్క దాందే. ఎందుకు చెప్తాను? ఉదాహరణకి పెరుగు మీద మేగడ 1 కప్పు మీరు తీసుకున్నారనుకోండి, 100 గ్రాములు ఉంది. అదే మీరు వెన్నపూస తీసుకుంటే 3 కప్పులు వస్తుంది. 100 గ్రాములు 100 గ్రాములకు 3 కప్పులు వస్తుంది. కాబట్టి పరిమాణం క్వాంటిటీ కాదు, బరువు ముఖ్యం. ఏ ఫ్యాట్ తీసుకున్నా బరువు ముఖ్యం. నేను చెప్పేది రోజులో 70 నుంచి 100 గ్రాములు వెళ్ళాలి. అలా మీరు ఫ్యాట్ని లోపల పంపించండి. కొంతమందికి రామకృష్ణ గారు కొబ్బరి నూనె ఇబ్బంది అవుతుంది, నిరభ్యంతరంగా ఎత్తిపారేయండి. కొబ్బరి నూనె మాకు అలవాట్లేదండి, ఇన్నాళ్ళు మేము తాగలేదు, మేము ఇప్పుడు సడన్గా తాగాలంటే ఇబ్బందిగా ఉంది, నిరభ్యంతరంగా ఎత్తేయండి. ఎత్తేసి నెయ్యి కానీ మీలో పెరుగు మీద మేగడు కానీ వెన్నపూస కానీ అలానే నెయ్యి కానీ ఇష్టంగా తినేవాడు ఒకసారి చేయొచ్చు. రైతు బిడ్డలు అనిపించారు, వెరీ గుడ్. మనంతా ప్రశ్నది ఏదైతే బాగుంటుందో అది తింటానికి నోచుకోలేకుండా పోయాం. మీరు కొబ్బరి నూనె గారు అభ్యంతరం అయితే నిరభ్యంతరంగా ఎత్తేసేయండి. హ్యాపీగా ఇతర వాటికి నెయ్యికి కానీ పెరుగు మీద మేగడు కానీ వెన్నపూస కానీ వెళ్ళిపోండి, అభ్యంతరం లేదు. ఇక్కడ ఫ్యాట్ ముఖ్యం. కాకపోతే కొబ్బరి నూనె వెరీ ఎఫెక్టివ్. నేను ఒక్క చుక్క కొబ్బరి నూనె అంటుకోలేదు, 2 నెలల్లో 30 కిలోలు తగ్గాను. అదే కొబ్బరి నూనె కనుక వాడి ఉంటే నెల 15 రోజులు 30 తగ్గేవాడిని. గుర్తుపెట్టుకోండి, 15 రోజుల ముందే నా టార్గెట్ అయిపోయేది. కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. 3 గంటలు నిలబడలేకంటే 5 గంటలు పడుకుని వెళ్తాం, హ్యాపీగా సుఖంగా వెళ్తాం కదా. కొంచెం లేట్ అయినా పర్లేదు, నిరభ్యంతరంగా మారిపోయింది. అయితే కొబ్బరి నూనె ఎవరు కంపల్సరీగా వాడాలంటే జుట్టు రాలిపోతుందనే సమస్య ఉన్నాడు, ముఖ్యంగా ఆడవాళ్ళు. మేము బరువు దగ్గర మాకు అందంగా ఉండాలి, చర్మం గ్లోగా ఉండి అన్నీ బాగుండాలి. అలానే కొంతమంది మొహాన మచ్చలు పడతాయి. ఈ ముఖ్యంగా మగాళ్ళలో మన జెంట్స్లో ఈ కార్బన్ టాక్సిక్ వలన మొహం అంతా ఒరిజినల్ రంగు కాకుండా నల్లగా పెంకులాగా వచ్చేస్తూ ఉంటాయి. మన ఒరిజినల్ కలర్ కాదు అది. ఏ 10 ఏళ్ళ క్రితం 15 ఏళ్ళ క్రితం స్లోగా వచ్చేసి నలుపు రంగు, ముఖ్యంగా నుదురు మీద ఇదంతా నల్లగా మచ్చలు వచ్చేస్తాయి. ఈ పోవాలనుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా కొబ్బరి నూనె పనికొస్తుంది, గుర్తుపెట్టుకుంది. మంచి కొబ్బరి నూనె తీసుకోవాలండి. మిగిలిన ఛాయిస్ మీ ఇష్టం. ఇది పిల్లర్ నెంబర్ 1 తీసుకుని తీరాలి ఎవ్రీడే. మిగిలిన 3 పిల్లల గురించి వెజిటేరియన్ ప్రోగ్రామ్ అయిన తర్వాత చెప్తాను. ఇప్పుడు వెజిటేరియన్ ప్రోగ్రామ్ మీరు మామూలుగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కార్బోహైడ్రేట్ దూరం చేయాలి. మాంసాహారం వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఏంటంటే చికెన్ మటన్లో కానీ మాంసాహారంలో కానీ కోడిగుడ్లో కానీ కార్బో ఆల్మోస్ట్ 0 కార్బోహైడ్రేట్. కాబట్టి ఇది మాంసాహారం తీసుకునే వాళ్ళు బాగా తగ్గుతారండి. దాంట్లో ఇంకో 0 ఉంది. మనిషికి కావాల్సిన అత్యవసరమైంది
పీచు పదార్థం ఫైబర్ అది మాంసాహారంలో కానీ కోడిగుడ్డులో కానీ మళ్ళా గుండుస్తున్నది. సో ఫైబర్ కోసం ప్లస్ ఇతర మనకి కావలసిన విటమిన్స్ లాంటి ఇతర వాటి కోసం ఖచ్చితంగా మాంసాహారం తినేవాళ్ళు కూడా విధిగా వెజిటేరియన్ తీసుకుని తీరాలి. ఎంత తీసుకోవాలి? మాంసాహారానికి 1/4 కిలో లిమిట్ ఉంది, దీనికి లిమిట్ లేదు. వెజిటేరియన్కి లిమిట్ లేదు, మీ ఆకలి తీరే వరకు లిమిట్. సో మీరు ఎంత తినాలంటే మాంసాహారం తినేవాళ్ళు 100 గ్రాముల నాన్ వెజ్ తింటే 200 గ్రాములు కనీసం వెజ్ తినాలి. 1/4 కిలో నాన్ వెజ్ తింటే 1/2 కిలో మీరు వెజ్ తినండి. చాలా చాలా మంచిది. అలా చేసిన వాళ్ళకి చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది. ఏదైనా నాన్ వెజ్ కంటే డబుల్ వెజిటేరియన్ తినండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అందరికీ. ఇప్పుడు వెజిటేరియన్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది అందరికీ. వెజిటేరియన్లో 8 కూరగాయలు పూర్తిగా నిషేధం. ఆ 8లో 5 దుంపలు బంగాళాదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. బంగాళాదుంప, చామదుంప, కంద, పెండలం, చిలకడదుంప. ఈ ఐదు పూర్తి నిషేధం. బ్యాన్, నో. చిన్న ముక్క కూడా తినడానికి వెళ్ళలేదు. 6వది బీట్రూట్, నో బీట్రూట్. 7వది కూర రెటికాయ, పచ్చ రెటికాయ. కూర రెటికాయ అంటారు కదా, రాబానా, అది. 8వది కేటగిరీ బీన్స్ తినకూడదు. బీన్స్ కేటగిరీలో బీన్స్, నాటు చిక్కుడు, గింజల చిక్కుడు ఉంటుంది కదా, గింజల చిక్కుడు కూర ఉంటుంది కదా, నాటు చిక్కుడు అది కూడా నో. నాటు చిక్కుడు తినకూడదు. అట్లనే మన బఠానీ ఇది తినకూడదు. ఈ ప్రోగ్రాం అయ్యే వరకు గుర్తుపెట్టుకోండి, శాస్త్రంగా కాదు. ఈ ప్రోగ్రాం వరకు అంటుకోవడానికి వీలేదు. 5 దుంపలు, బీట్రూట్, కూర రెటికాయ, బీన్స్, నాటు చిక్కుడు, బఠానీ ఈ ప్రోగ్రాం అయ్యే వరకు పూర్తిగా నిషేధం. ఇంత కూడా వాడటానికి వీలేదు, నో. నెక్స్ట్ 3 కూరగాయల్ని, 3 వెజిటబుల్స్ లో పాక్షికంగా తీసుకోవచ్చు, సెమీగా. ఆ 3 ఏంటంటే, 1 టమాటా, రోజుకి మనిషికి పెద్దదైతే 1 టమాటా, చిన్నవైతే 2. ఇది లిమిట్, ఇది దాటకూడదు. 2వది ఉల్లిపాయ, ఆనియన్. ఇది కూడా అంతే, పెద్దది రోజుకి మనిషికి పెద్దదైతే 1, చిన్నవైతే 2. 3వది క్యారెట్, పాక్షికంగా తీసుకోవాల్సిన 3వది క్యారెట్. ఏ విటమిన్ బాగుంటుంది దీంట్లో, కానీ ఒక లిమిట్ ఉంది. మీడియం నుంచి పెద్ద సైజు వరకు రోజుకు 1 లిమిట్, అంతకు మించి వద్దు. ఇందాక నేను చెప్పిన 8 పూర్తిగా నిషేధించినవి, అలానే ఈ 3 పాక్షికంగా నిషేధించిన కూరగాయలు మినహా మిగిలిన అన్ని కూరగాయల్ని అపరిమితంగా తీసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం, క్వాంటిటీ ఆంక్షలు. దుంపల్లో మీకు ఇందా చెప్పినప్పుడు మిగిలి చెప్పాను, ముల్లంగి కూడా దుంపే, కానీ లివర్కి చాలా మేలు చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా ముల్లంగి చాలా చాలా మంచిది, అది మీరు తీసుకోండి. అలానే గోరు చిక్కుడు మళ్ళీ తినచ్చండి. నాటు చిక్కుడు నేను వద్దన్నాను, కానీ గోరు చిక్కుడు ఐడియా ఉంది కదా, ఇక్కడ కూడా గోరు చిక్కుడు అంటారు రాయలసీమలో కూడా, అంటారు. గోరు చిక్కుడు ఏమంటారు, అదే అంటారు. రైట్. అంటే నేను రాష్ట్రాలతో తిరుగుతా కదా, మన రాయలసీమలో ఒక రకంగా, గోదావరిలో ఒక రకంగా, ఇంకొక రకంగా అంటారు. నేను కొంచెం సో అలా ఓకే. ఎనీవే, గోరు